హాయ్ అండి. వెల్కమ్ టు స్వర వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అండి చిన్న పర్స్ చూపిస్తాను. నేను ఒక చిన్న కవర్స్ ఉంటాయి కదా మన ఇంట్లో మెడిసిన్ తెచ్చుకున్నప్పుడు బయట షాపింగ్ చేసినప్పుడు వచ్చే కవర్ లాంటి వాటితో ఒక చిన్న పర్స్ చేయడం చూపిస్తానండి. ఇవి ఏంటంటే వాటర్ ప్రూఫ్గా ఉంటాయి. మనకి పర్సు కూడా స్టిఫ్గా ఉంటుందండి. తర్వాత మీకు మెజర్మెంట్ చూపిస్తాను ఇప్పుడు. అడ్డం వచ్చేసి 9 ఇంచెస్ తీసుకోవాలి. పొడవు వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలండి. దీనికి మనం లైనింగ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. నా దగ్గర ఉన్న పాలిస్టర్ క్లాత్ ముక్కని దీనికి వాడుకుంటున్నాను. ఇప్పుడు ఇదే క్లాత్తో అండి ఇదే మెజర్మెంట్తో కవర్ కూడా కట్ చేసుకుంటాను. ఇలాంటి 2 పీసులు తీసుకోవాలండి. 2 పీసెస్ కావాలి మనకి. ఇక్కడ లైనింగ్ కట్ చేసుకుంటున్నాను. లైనింగ్ 2 పీసెస్, మెయిన్ ఫ్రాబ్రిక్ వచ్చేసి 2 పీసెస్, కవర్స్ వచ్చి 2 పీసెస్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా కరెక్ట్గా ఒకటి కొంచెం పెద్దగున్నా పర్లేదండి. లైనింగ్ కొంచెం పెద్దగానే పెట్టుకొని కట్ చేసుకోండి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్, కవర్ ఈ 3 కలిపండి రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు అండి ఇవి కదలకుండా గొలుసులు కావాలంటే పెట్టుకోండి. కదిలేటప్పుడు మనకు అటు ఇటు అవుతే కష్టం కదా. గొలుసులు పెట్టుకొని కుట్టుకోవచ్చు. ఇక్కడ నేను స్టిచ్ చేసేసాను. ఇప్పుడు మొత్తం నీట్గా కట్ చేసుకొని మనం ఫ్యాబ్రిక్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనము పైన 2 పీసులు ఉన్నాయి కదండి. ఒక పీస్కి వచ్చేసి 1.5 మనం కొలత పెట్టుకొని దాన్ని కట్ చేసుకోవాలి. చూసారు కదండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుంటాను. కట్ చేసిన పీస్కి జిప్ అటాచ్ చేసుకుందాము. జిప్ తీసుకోండి. దానికి ఉల్టా పెట్టి దాన్ని కుట్టుకోవాలన్నమాట. జిప్పుని ఎప్పుడైనా కూడా స్టిచ్ చేసుకోండి ఫస్ట్గా. ఇక్కడ స్టిచ్ చేసానండి. కుట్టడం పూర్తయిన తర్వాత పైన ఇంకో కుట్టు వేసుకోవాలండి. ఇది కుట్టుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ తీసుకొని దానికి అటాచ్ చేద్దాము. ఇప్పుడు కుట్టేసిన తర్వాత మిగిలిపోయిన క్లాత్ని కట్ చేస్తున్నాం. ఇది పాకెట్ కిందికి మనకు వస్తుందన్నమాట. మనకు ఒక పీస్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అది పెట్టి కుట్టేసేయాలండి పైనే. ఇప్పుడు కుట్టేసి దానిపైన ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ముక్క అటాచ్ చేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలి దానిపైనే. ఇక్కడ రన్నర్ ఎక్కించుకుంటున్నా చూడండి. రన్నర్ ఎక్కించుకుంటే మనకు జిప్పు రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిందండి. మరొక జిప్పు తీసుకొని పైన ముక్కకి అటాచ్ చేయాలండి. దాన్ని కూడా తిరగమలిచి పెట్టుకోవాలి. పెట్టి దాన్ని కుట్టేసేయాలి. ఇప్పుడు జిప్పు పైన ఇంకో క్లాత్ ఉంది కదా, దాన్ని పెట్టి కుట్టేసుకుందాము. ఇప్పుడు జిప్పు మనకు ఇంకో క్లాత్ 2 కలిపి కుట్టేసుకోవడం అనమాట. దాని మీద టాప్ స్టిచ్ వేసేసుకోవాలండి. గట్టిగా లాగి పెట్టి కుట్టాలన్నమాట. లేకపోతే అసలు రాదు కుట్టడము. ఎందుకంటే అది కవర్ కాబట్టి. ఇక్కడ రన్నర్ ఎక్కించుకుంటున్నాను. రన్నర్ ఎక్కించుకుంటే మనకు జిప్పు రెడీ అయిపోతుంది. చూడండి, జిప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు 2 జాయిన్ చేసుకొని మనము స్టిచ్ చేసుకోవాలండి 4 పక్కల కూడా. చూడండి, ఇప్పుడు అంతా కూడా కుట్టేసాను కదా, జాయింట్ కూడా చేసేసాను 4 పక్కల. వీటికి లైనింగ్ వేసుకుందాము. ఇప్పుడు చుట్టూ కుట్టు వేసుకున్నాక పైపింగ్ వేసుకున్న తర్వాత దీన్ని తిరగమలిచేయడమేనండి. అప్పుడు మనకు బాగా నీట్గా షేప్ తెలుస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సేమ్ పార్టీ వేర్ పీస్లా ఉంది కదండి. ఇలాంటి వాటికి మన పెళ్ళిళ్ళకు కూడా వాటికి తీసుకెళ్తే చాలా బాగుంటుందండి. చూడండి, 2 జిప్ అన్నమాట. ఇట్లా మనము డబ్బులు వేసుకోవచ్చు. పైనేమో మనం ఫోన్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఫోన్ పెట్టేంత ప్లేస్గా ఉంటుంది. ఇది పార్టీవేర్ పీస్ లాగా మనం బయటకు తీసుకెళ్ళడం చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్ యూ సో మచ్.